హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ భారీ శుభవార్త. రైతు భరోసాకి సంబంధించినటువంటి రెండవ విడత డబ్బులు జమ కావడం అయితే జరిగింది. అయితే ఈ రెండో విడతలో భాగంగా ఏ రైతన్నలకి ఈ యొక్క డబ్బులు జమ అయ్యాయి, ఎవరెవరికి జమ కాలేదు, ఎన్ని ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకి డబ్బులు జమ కావడం జరిగింది అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో పాటుగా ఎవరికైనా జమ కాని వారు మీలో రైతన్నలు ఉన్నట్టయితే అసలు మళ్ళీ ఏ విధంగా ఈ డబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంది, మనం చేయాల్సినటువంటి పని ఏమిటి అనేటటువంటి పూర్తి వివరాలను కూడా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హై పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే తీసుకొని రావడం జరిగింది. ఈసారి ఎకరానికే రైతు భరోసా అని చెప్పేసి మనకి ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్లో ముద్రించడం అయితే జరిగింది. మీ అందరికీ తెలుసు, ఫస్ట్ విడతలో భాగంగా 1 ఎకరం వరకు పొలం ఉన్నటువంటి రైతన్నలకి 6,000 రూపాయల చొప్పున ఈ యొక్క డబ్బులు అనేది జమ చేయడం అయితే జరిగింది. తాజాగా రెండో విడతలో మనందరము రైతన్నలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే, 2వ ఎకరం నుండి 5 ఎకరాల వరకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి కొన్ని వార్తాపత్రికలు, పలు రకాల ఛానల్స్ కూడా లీక్స్ అయితే ఇవ్వడం జరిగింది. వారు ఇచ్చినటువంటి లీక్స్ ప్రకారంగా ఖచ్చితంగా రైతన్నలకి ఒక శుభ పరిణామం, 5 ఎకరాల వరకు రైతు భరోసా డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఆనందంలో రైతన్నలైతే ఎదురు చూడడం జరిగింది. తీరా ఈ యొక్క సభలో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అయితే 1 ఎకరం వరకు, అంటే ఫస్ట్ విడతలో భాగంగా 1 ఎకరం వరకు డబ్బులు ఇవ్వడం జరిగింది. రెండో విడతలో భాగంగా 2వ ఎకరానికి సంబంధించినటువంటి 6,000 రూపాయలని మాత్రమే జమ చేస్తున్నట్టుగా ప్రకటించడం అయితే జరిగింది. అదేవిధంగా రైతన్నల ఖాతాలలో డబ్బులు అకౌంట్లలో జమ కావడం కూడా జరిగింది. సో ఇంకా ఎక్కువ భూమి కలిగి ఉన్నటువంటి, 2 ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నటువంటి రైతన్నలంతా కూడా ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వారికి రావాల్సినటువంటి మిగతా అమౌంట్, రైతు భరోసా అమౌంట్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి ఆందోళన పరిస్థితిలో ఉండడం అయితే జరిగింది. అయితే ఇక్కడ ఒక చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే, ఇంతకుముందు ఎప్పుడైనా పేమెంట్స్ చేసేటప్పుడు 1 ఎకరం అంటే 1 ఎకరం లోపు ఉన్నటువంటి రైతన్నలకి మాత్రమే ఇచ్చి మిగతా ఎక్కువగా అమౌంట్ ఉన్నటువంటి వారందరికీ కూడా 1 రూపాయి కూడా వేయకుండా ఆపేసేటటువంటి పరిస్థితులు అయితే ఉండేటివి. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి గొప్ప నిర్ణయం ఏమిటి అంటే, ఆ 1 ఎకరం అన్నప్పుడు 5 ఎకరాలు ఉన్నటువంటి పర్సన్కి కూడా 1 ఎకరం వరకు అమౌంట్ అనేది 6,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా జమ చేయడం అయితే జరిగింది. ఈ విషయం అయితే క్లారిటీగా, అంటే ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ కూడా ఈ 2 విడతలలో 2 ఎకరాల డబ్బులు 12,000 రూపాయలు అయితే మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావడం అయితే జరుగుతుంది. ఇది పక్కాగా జరిగినటువంటి పరిణామం. ఎవరికైనా అమౌంట్ జమ కాలేదు అంటే మీ అకౌంట్స్ ప్రాబ్లం ఉన్నట్టే. ఆ విధంగా ప్రాబ్లం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ రైతు భరోసా మీకు జమ కాలేదు అంటే మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే, మీ మండల కేంద్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్, ఏఈఓ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. అతని దగ్గరికి వెళ్ళి మీరైతే ఈ విధంగా వ్రాతపూర్వకంగా ఒక ఫిర్యాదుని చేయండి. నాకు ఇన్ని సంవత్సరాలుగా రైతు భరోసా, రైతు బంధు డబ్బులని పొందుతున్నాను, ఈసారి ఈ యొక్క రైతు బంధు, రైతు భరోసా డబ్బులు అనేది నా అకౌంట్లో క్రెడిట్ కాలేదు అని చెప్పేసి వ్రాతపూర్వకంగా మీరు ఒక ఫిర్యాదుని ఇచ్చినట్టయితే దాని మీద ఎంక్వైరీ చేసి మీ డబ్బులు మీకు మీ అకౌంట్లో జమ అయ్యే విధంగా వారైతే చొరవ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా 2 విడతలు 2 ఎకరాల వరకైతే జమ అయ్యేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతన్న ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో మీకు ఎప్పటికప్పుడు ఇదే విధంగా వీడియోస్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అలాంటి వీడియోస్ అన్నీ మీకు రీచ్ కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.